అలాగే ప్రిన్సిపాల్ గారు, ఇతర నా బ్యాచ్మేట్స్ అందరికీ, సీనియర్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్కి, లాస్ట్ ఇయర్ ఒక 2 నెలలైంది కలెక్టర్గా అప్పుడు జాయిన్ అయ్యి సేమ్ ఇదే ఫంక్షన్కి రావడం జరిగింది. సో ఆ సమయంలో కూడా ఎలాగైతే ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నారో ఈ ఇయర్ కూడా అదే విధంగా గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఈ సమయ ఫంక్షన్ ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా కాలాల పాటు ఇలాగే జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒకసారి మనం స్కూల్ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలామందికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప అక్కడే చదువుకుంటూ లేదంటే అక్కడే జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి తప్ప కొద్దిగా దూరంగా వెళ్ళిన 30 years తర్వాత ఇక్కడ స్కూల్లో మేము చాలామందితో కలిసాం. 90 బ్యాచ్ చేసినప్పుడు కానీ లేదంటే అంతకుముందు ఆగస్ట్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు కానీ. సో అది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నువ్వు వేరే ఫీల్డ్లో ఉంటావు, నేను ఒక ఫీల్డ్లో ఉంటాను. మన అనుభవాలన్నీ ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్పడం ద్వారా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం సైడ్ నుంచి మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమం. సో డెఫినెట్గా ఐ షుడ్ అప్రిషియేట్ ఆకర్ష్ టీమ్. సో ఫస్ట్ టైం అంటే ఇనిషియల్గా డిస్కషన్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కిరణ్ అండ్ రాఘవేంద్ర గారు అండ్ అదర్ నారాయణ గారు వీళ్ళందరితో కూడా. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ నాకు తెలిసి ఇంత స్ట్రాంగ్ అల్యూమిని ఎటనో సెక్రటరీ గారు చెప్పాలి. ఈ స్కూల్ అల్యూమిని డెఫినెట్గా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది 2018లో మొదటిసారి అప్పుడు ఆగస్ట్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్లో అప్పుడు ఈ సిమెంట్ రోడ్స్ ఏం లేవు, అలాగే ఈ ఫ్రంట్ ఉన్న కాంపౌండ్ వాల్ కూడా లేదు. సో అప్పుడు బిగినింగ్లో కొద్ది వరకు కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ చేయడం బ్రాడ్గా ఉన్న విధంగా ఆలోచించినప్పుడు అప్పుడు నేను డైరెక్టర్గా ఉన్నాను పంచాయతీరాజ్లో. సో అప్పుడు ఇక్కడున్న కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే సత్యనారాయణ గారు ఒక 50 lakhs రూపీస్ ఈ కాంపౌండ్ వాల్కి ఇవ్వడం జరిగింది. దాంతో ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కాంపౌండ్ వాల్ చేసుకోగలిగాం. అలాగే ఈ ఇంటర్నల్ రోడ్స్తో ఒక 15 lakhs ఇక్కడ జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడే హుస్నాపురం నుంచి మల్లెల రాజశేఖర్ గారు. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఈ 15 lakhs అని ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటితో మనం మొదట వీటిని స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఆగస్ట్ టీం నుంచి ల్యాబ్ కావచ్చు, మిగతా చాలా యాక్టివిటీస్, చిన్న చాలా యాక్టివిటీస్ చేశారు. సో డెఫినెట్గా ఇదేంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. మీరు రేపు మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత, రేపు మీరు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా ఈ విధంగా ఏదో ఒక విధమైన కార్యక్రమంలో ఉపయోగపడాలి. ఈరోజు ఈ స్టేజ్ మేము 90 బ్యాచ్ 95 బ్యాచ్ కలిసి చేసినప్పుడు ఈ స్టేజ్కి సంబంధించి ఒక 5 lakhs or 3 lakhs రూపీస్ మేము అందరం కూడా షేర్ చేసుకుని అది ఇండివిజువల్గా మేము చేయడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఒక ప్లాట్ఫామ్, ఒక సౌండ్ సిస్టమ్తో పాటు ఇక్కడ చేయగలుగుతున్నామంటే, ఒక ఫంక్షన్ చేయగలుగుతున్నామంటే అల్యూమిని వాళ్ళు తీసుకుంటుంటే ఒక డిసిషన్. సో ఇది కాకుండా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఒక 3-4 lakhs దాకా ఇంకా చాలా బాగా సెటిల్ అయిన వాళ్ళు 10 lakhs దాకా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటాం. అవునా? మీరు ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు? మన అల్యూమినియం వాళ్ళు చాండ్ రైజ్ చేయండి. సో ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ మినిమం 1 lakh పైన కడుతుంటారు కదా. సో ఇప్పుడు ఏం చేసామంటే ఆకర్ష్ని మనము 80G కిందకి తెచ్చాం. ఈ ఇయర్ మనం స్పెసిఫిక్గా ఎందుకు చేసామంటే ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్లో 50 to 100% దాకా 80G కింద మీరు ఒక 1 lakh ట్యాక్స్ ఉందనుకోండి మీకు ఆల్రెడీ. ఆ 1 lakh మీరు పే చేసేటప్పుడు 50,000 రూపీస్ మీరు ఇక్కడ ఇచ్చామని చెప్తే మీరు ఓన్ డెవలప్మెంట్కి వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పదలుచుకున్నాను. మనము అల్యూమినియం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా ఒక 25,000 ఇవ్వగలిగినా డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఒక 20-25 lakhs దాకా ఈజీగా మనం మొబిలైజ్ చేయొచ్చు దీని కింద. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డెఫినెట్గా మనకు కృతజ్ఞతలు చెప్పాలి. సో ఆ రోజు లాస్ట్ ఇదే మీటింగ్లో ఒక ఆలోచన రావడం, అది మళ్ళీ ఫర్దర్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మన ఆకర్ష్ దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తెప్పించాం. మీరు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో స్కూల్కి మీరు డొనేట్ చేస్తే ఆటోమేటిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, మన గ్రూప్లో అందరికీ స్ప్రెడ్ చేసి నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ వస్తే ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ మన తర్వాత మన జూనియర్స్ అందరికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి జిల్లాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సో మీరు చూస్తే PM శ్రీ కింద దాదాపు 52 స్కూల్స్, మళ్ళీ కొత్తగా కూడా ఇంకొక 30 స్కూల్స్ చెప్తున్నారు డిఓ గారు. టోటల్గా 14 కోట్ల రూపాయలతో PM శ్రీ స్కూల్స్ కింద మనము ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం. 14 కోట్ల రూపాయలతో దాంట్లో దాదాపు 12 కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా అయిపోయి ఉన్నాయి.
ఇది కాకుండా కేజీబీవీకి సంబంధించి దాదాపు 12 కోట్ల రూపాయలు కేజీబీవీ స్కూల్స్ అన్నింటినీ కూడా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మిగతా అన్ని స్కూల్స్ కూడా సమప్రాధాన్యతతో ఎక్కడైతే అర్జెన్సీ ఉందో అక్కడంతా కూడా ఈ అమౌంట్తో మనం ముందుకెళ్తూ ఉన్నాం. సో ఈ సందర్భంగా కేజీబీవీ స్కూల్స్కి దాదాపు 12 కోట్ల రూపాయల శాంక్షన్ లాస్ట్ 1 yearలో ఇవ్వడం జరిగింది. అవి కూడా వర్క్లన్నీ కూడా ఒక్కొక్క స్కూల్ 1.6 crores లాగా ఆ కేజీబీవీ స్కూల్ అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీంతో పాటు డిఎంఎఫ్ కింద దాదాపు చాలా వరకు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడంతా కూడా స్కూల్స్కి అర్జెంటుగా చేయడం జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఆగస్ట్లో, ఆ తర్వాత 8 కోట్లతో అన్ని రిపేర్స్ చేయిస్తున్నాం. 90% సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మైనర్ రిపేర్స్ అన్ని కూడా దాదాపు కంప్లీట్గా అయ్యాయి. ఇంకొక 20% వర్క్ ఉంది, అది కూడా 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఆల్ హాస్టల్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి జిల్లాలో 8 కోట్లతో మొత్తం అన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇది కాకుండా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్కి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 1 crore, అలాగే డిఎంఎఫ్ నుంచి ఒక 50 lakhs, టోటల్గా 1.5 crores వాటిని కూడా మరమ్మతులు చేస్తున్నాం. వాటికి ఇంకా చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా వాటికి ప్రాధాన్యత క్రమంలో బీసీ హాస్టల్స్ అన్ని కూడా డెవలప్ చేయబోతున్నాం. సో దీంతో పాటు ఇక్కడ జెడ్పీ స్కూల్ ఎమ్మిగనూరుకు కూడా 16 లక్షలు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. అలాగే మన సిస్టర్ కన్సర్న్ ఏపీఆర్ జేసీ బనవాసికి 30 లక్షలతో మొత్తం డార్మేటరీస్ అన్ని కూడా రిపేర్ చేసి వాటన్నిటి కూడా 30 లక్షలతో రెడీ చేశాం. నేను నిన్నే జస్ట్ ఒక 2-3 days బ్యాక్ బనవాసి ఎమ్మిగనూరు నవోదయ స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 30 years బ్యాక్ రోడ్లు వేశారంట. మళ్ళీ మొన్న 30 lakhs నేను శాంక్షన్ ఇచ్చిన తర్వాత 30 lakhsతో అక్కడ రోడ్స్ ఫస్ట్ టైం వేస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్ 30 years, మొత్తం ఇంటర్నల్ రోడ్స్ ఇలాగే. సో అలాగే ఇదన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ పరంగా నా పరిధిలో ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ మెయిన్గా మన జిల్లా వరకు అయితే మనకందరికీ విద్య ఒక్కటే ఆధారం. సో మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇవన్నీ కావాలంటే ఫైనాన్షియల్గా చాలా వరకు మనం బ్యాక్వర్డ్గా ఉంటాం కాబట్టి సో అందరం కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరందరూ మెరిట్లో పాస్ అయ్యి ఈ స్కూల్కి వచ్చారు. డెఫినెట్గా మీరందరూ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడే మన సెక్రటరీ మస్తానయ్య గారు చెప్తుంది ఏంటంటే స్టేట్లో ఉన్న 13 మేనేజ్మెంట్ స్కూల్స్లో, అంటే ప్రైవేట్ కావచ్చు, అలాగే అదర్ మేనేజ్మెంట్ స్కూల్స్ జెడ్పీ అన్ని స్కూల్లో చూసుకుంటే అవర్ గురుకులం సొసైటీ స్టూడ్ ఫస్ట్ ఇన్ లాస్ట్ ఎస్ఎస్సి రిజల్ట్లో. అంటే ఆ పేరు ఏదైతే ఉందో మనకి 71 నుంచి కంటిన్యూ అవుతున్న పేరుని మనం నిలబెడుతున్నాం. మా ముందు బ్యాచ్ 89 బ్యాచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈ స్కూల్కి వచ్చింది. అది కరెక్ట్లీ రిమెంబర్ నబీ రసూల్ అనే అబ్బాయికి, ఆయనకి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అబ్దుల్ రసూల్ గారు. ఆ తర్వాత మళ్ళీ మేము చాలా ట్రై చేసాం కానీ మేము 539తో ఆగిపోయాం మా బ్యాచ్లో. సో దాన్ని అలాగే కంటిన్యూ చేసుకున్న పిల్లలందరూ కూడా సో మళ్ళీ ఈ ఏదైతే మనం గ్లోరీ తెస్తున్నాం, లెగసీ తెస్తున్నాం, ఆ లెగసీ అలాగే మీరందరూ కంటిన్యూ చేయాలి. అల్యూమిని అయిన ప్రతి ఒక్కరూ స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు పడతారు. మీరందరూ కూడా బాగా చదువుకొని పైకి వచ్చి మీరు మంచి జీవితంలో మంచి పొజిషన్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందరున్న ప్రతి వ్యక్తి కూడా, నాట్ ఓన్లీ మీ, ఆల్ పర్సన్స్ అందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీకోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే, టీచర్స్, డాక్టర్స్, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు స్పెండ్ చేస్తున్నారంటే ఆ మోటివేషన్ మీకు ఇచ్చి రేపు వచ్చేటువంటి వాళ్ళకి మీరు కూడా ఈ విధంగా హెల్ప్ అండ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉంటారని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది కాకుండా అలాగే సిల్వర్ జూబ్లీ కాలేజ్ కూడా ఒక 33 lakhsతో ప్లే గ్రౌండ్ సంబంధించి 33 lakhs శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కర్నూలులో. ఆ కాలేజ్ కూడా అక్కడ గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు. ఆ గ్రౌండ్ ఒక వాకింగ్ సంబంధించి ఎప్పటి నుంచో ఒక ఫేమస్ ప్లేస్ అది. సో దాని గ్రౌండ్ కూడా 30 lakhs అనౌన్స్ చేసాం. సో ఇది కాకుండా అలాగే బీసీ హాస్టల్స్ ఇంకా చాలా యాక్టివిటీ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ తరపు నుంచి. సో లాస్ట్ టైం నా దగ్గరికి ఆ ప్రిన్సిపల్ గారు ప్లస్ అదర్ ఆగస్ట్ టీమ్ మెంబర్స్ రావడం జరిగింది. సో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడ్ స్పెసిఫిక్గా ఎంక్రోచ్మెంట్కి గురవుతుంది ల్యాండ్ అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఎ ట్రూ. తహసీల్దార్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు ఆల్రెడీ సర్వే టేకప్ చేశారు. సో ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసి కంప్లీట్గా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కట్టడానికి, బికాస్ టు సేఫ్ గార్డ్ గవర్నమెంట్ ల్యాండ్, ఒక 60 lakhs కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేసాం. సో దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసిన తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ దట్ వర్క్, అది కంప్లీట్ చేస్తాం. అలాగే దీంతో పాటు ఒక చిన్న పైప్ లైన్ అడిగారు, ఒక 8.5 lakhs.
అది కూడా DMF నుంచి శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్లో. ఇది కాకుండా స్పెసిఫిక్గా ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా లెవెలింగ్ చేయడానికి కొద్ది ఇబ్బందిగా ఉంది అని చెప్పి అడగడంతో నేను పర్సనల్గా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేశాను. ఎంపీ కర్నూలు గారు కైండ్ ఎనఫ్ టు శాంక్షన్ 30 lakhs రూపీస్ ఈ ప్లే గ్రౌండ్ లెవెలింగ్కి నాగరాజు గారు, బస్వాడ్ నాగరాజు గారు, ఎంపీ కర్నూలు. సో ఈ లెవెలింగ్ అంతా కూడా 30 lakhs అమౌంట్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఒక స్కీమ్ ఉంది, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ అంతా కూడా సోలరైజేషన్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తీసుకోవడం జరిగింది. దాంట్లో పార్ట్గా ఫస్ట్ మన స్కూల్లో ఎంచుకున్నాం. మన స్కూల్కి 26 lakhs రూపీస్తో ఈ స్కూల్లో ఫస్ట్ సోలార్ రూప్ వేస్తున్నాం. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో మన కరెంటు బిల్లు కట్టే అవకాశం ఉండదు, మనకే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చే అవకాశం బ్యాక్ ఉంటుంది. సో ఆ ఖర్చు అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ అమౌంట్ మనం వేరే పర్పస్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది కూడా 26 లక్షలు మన నెట్ క్యాప్ ఎండి గారు కమలాకర్ గారితో మాట్లాడితే ఆయన శాంక్షన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసేశారు. సో ఆల్మోస్ట్ ఇంకొక 1 weekలో అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటితో మనం అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. సో జిల్లాలో ఎడ్యుకేషన్ని మెయిన్ అజెండాగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో అన్ని స్కూల్స్ కాలేజీలు ఎక్కడెక్కడైతే అర్జెంట్గా ఉందో అన్ని అటెండ్ అవుతున్నాం. సో బడ్జెట్ ఉన్నంత మేరకు, రిసోర్స్ ఉన్నంత మేరకు. ఇది కాకుండా ఇంకా వీలైతే CSR నుంచి కూడా వివిధ కంపెనీస్తో మాట్లాడి మ్యాక్సిమం మిగతా అన్ని స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్న ఈ జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా చేయడానికి ఒకటి ప్రారంభం చేస్తాం. దీంట్లో భాగంగా మీకు అందరికీ తెలిసి గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక 4 కోట్ల రూపాయలతో ఒక స్టేడియం నిర్మాణానికి ముందుకు వచ్చారు. మొన్నే రీసెంట్గా మనము భూమి పూజ చేసాం. ఓరోగల్ దగ్గరలో, ఓరోగల్ కాదు, మన టిట్కో హౌసెస్ ఎదురుగా ఒక 6 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసాం. అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రికెట్ స్టేడియం, దాంతోపాటు ఆల్ అదర్ యాక్టివిటీస్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, షటిల్ అంతా కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా నెక్స్ట్ ఒక 8 monthsలో కంప్లీట్ అవుతుంది. అది భూమి పూజ కూడా అయిపోయింది. సో వాటిని CSR కింద గ్రీన్కో వాళ్ళు చేశారు. దీంట్లో ఏంటంటే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ని తీసుకొని వాళ్ళకి ఒక 40 members అక్కడే అకామిడేషన్ పెట్టి స్పెషల్ కోచెస్ని కూడా వాళ్ళే పెట్టి ఒక 15 years పాటు వాళ్ళే మెయింటైన్ చేసి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్, మీలో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ టాలెంట్ని బయట తీసుకోవడానికి ఆల్రెడీ భూమి పూజ కూడా అయిపోయింది. ఒక 8 నెలల్లో ఒక బెస్ట్ స్టేడియంని మీరు అక్కడ టిట్కో హౌసెస్ ఎదురుగా చూడబోతారు. అది డెఫినెట్గా కర్నూలుకి ఒక అసెట్ అవుతుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక బిగ్ స్టేడియం విత్ ఆల్ ఫెసిలిటీస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 games అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా. సో ఇది కాకుండా విశ్రమశాల అనే కర్నూలు జనరల్ హాస్పిటల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడే మీకు మొత్తం సోలార్ జరుగుతుంది, ఇక్కడే మీకు ఆఫీస్ ఉంటుంది పక్కనే. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒప్పించి CSR కింద ఒక 15 కోట్లతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఎవరైతే అటెండెన్స్గా వస్తారో వాళ్ళందరికీ ఎటువంటి అక్కడ ఉండే అవకాశం లేదు. పాపం వాళ్ళు కింద పడుకుంటూ ఉంటారు అక్కడ అటెండెన్స్, పేషెంట్స్తో పాటు వచ్చేటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వేరే అటెండెన్స్ కావచ్చు. సో వీళ్ళకి సంబంధించి ఒక 15 కోట్లతో 150 bedded బిల్డింగ్ని కట్టడానికి ఆల్రెడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. సో అది కూడా ఒక వారంలో అది కూడా శాంక్షన్ వస్తుంది. బోర్డు మీటింగ్లో గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆనరబుల్ మినిస్టర్, మన హెల్త్ మినిస్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అక్కడ కట్టడానికి. అక్కడ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక 1 acreలో ఒక 15 కోట్లతో ఆ విశ్రామాలయం అంటారు. సో అక్కడే ఉండేటట్టుగా మొత్తం విత్ ఆల్ ఫెసిలిటీస్ వాళ్ళు కట్టి మనకి హ్యాండ్ అవుట్ చేస్తారు. సో ఈ 2 కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళతో కూడా మాట్లాడతాం. సో స్కూలే కాదు, మొత్తం జిల్లా అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మన ప్రయత్నం డెఫినెట్గా 100% ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్లో మీరందరూ కూడా డాక్టర్స్గా, నేను మిగతా ప్రొఫెషన్ చెప్పలేదు అనుకోదండి, అందరూ కూడా మంచి పొజిషన్లోకి రావాలి మీరందరూ కూడా. సో ఒక నాట్ ఓన్లీ IAS IPS ఏది కాదండి, మీరు మీకంటే ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఫైనాన్షియల్గా కావచ్చు ఆర్ గైడెన్స్ పరంగా కావచ్చు, వాళ్ళని మీరు ముందుకు తీసుకొస్తే అంతకు మించి పెద్ద ఏమీ లేదు, 0. మిగతావన్నీ 0. ఒక్కటే ఆలోచించండి, నాకంటే బ్యాక్వర్డ్గా అంటే ఏంటంటే అవకాశం ఉండి హెల్ప్ చేయగలిగినటువంటి అవకాశం ఉండి హెల్ప్ నీడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మనం మీకు అందుబాటులో మీకు అవకాశం ఉన్నంత వరకు. కొద్దిమందికి మనీ ఉంటుంది, టైం ఉండదు. కొద్దిమందికి మనీ, టైం 2 ఉండవు. కొద్దిమందికి మనీ, టైం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొద్దిమంది మనకు ఫైనాన్షియల్ నీడ్ తీర్చొచ్చు. దీనిలో భాగంగానే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు P4 అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. జిల్లాలో మొత్తం మీద ఈ P4 ప్రోగ్రాంలో 60,000 కుటుంబాలు గుర్తిస్తే ఈ రోజుకి మార్నింగ్ 10:30కి 48,000 కుటుంబాలకి 8,000 మంది మార్గదర్శులు అటాచ్ చేశాం. అంటే వీళ్ళందరూ రేపు ఆ బంగారు కుటుంబాలకి హెల్ప్ చేస్తారు ఏదో ఒక విధంగా.
అది మెంటార్షిప్ కావచ్చు. మెంటార్షిప్ అంటే ఒక 10 మందికి ట్యూషన్ చెప్పడం కూడా మెంటార్షిప్పే. 10 మందికి గైడెన్స్ ఇచ్చి మీరు ఈ విధంగా చదవండి అని చెప్పడం కూడా ఒక గైడెన్స్. సో దానివల్ల కూడా పైకి వచ్చిన చాలా మంది ఉంటారు, జస్ట్ గైడ్ చేయడం వల్ల కూడా. అలాగే ఏదైనా ఫైనాన్షియల్ నీడ్ ఉంది, ఒక పర్సన్ నిన్నే చూద్దాం, ఒక చోట ఏమవుతుందంటే ఒక ఒక పొలంలో వాళ్ళకి ఎద్దులు కొనడానికి డబ్బులు లేక ఒక మనవళ్ళతో నాగలి అది ఉంటుంది కదా, దుక్కి దున్నిస్తున్నారు నాగలి పట్టుకొని, వాళ్ళకంతా చేతులంతా బొబ్బలు వచ్చాయి. ఇది న్యూస్లో రాగానే వాళ్ళని పిలిపించి ఒక మార్గదర్శి సుధాకర్ అన్న ఐ హాస్పిటల్, మీకు ఐడియా ఉంటుంది, నేత్రాల సుశీల నేత్రాల ఐ థింక్ పేరు, ఆయన 2 lakhs రూపీస్ వాళ్ళకి ఇస్తే ఆ రోజు ఇచ్చేసి వాళ్ళకి ఇప్పుడు 2 ఎనుములను కొనిచ్చారు. అంటే వాళ్ళకి 2 బఫలేస్ కొనిచ్చి వాళ్ళు ఇప్పుడు డైరీ మీద డిపెండెంట్గా 2 lakhsతో 2 బఫలేస్ టోటల్ 2 lakhs రూపీస్ డొనేట్ చేయడం జరిగింది. ఇలా ఎవరైనా కావచ్చు, మన అందుబాటులో ఉన్నటువంటి మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే వెనక ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతకు మించి మనం పెద్దగా పొందేదే ఉండదు. డెఫినెట్గా ఆ విధంగా మీరందరూ ఫ్యూచర్లో మీరందరూ కూడా ఆ దృక్పథంతో మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా నెక్స్ట్ ఇయర్ నేను కలెక్టర్గా ఉంటాను లేదు నాకు తెలియదు, బట్ మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సీయింగ్ మై ఫ్రెండ్స్, మై క్లాస్మేట్స్, మై బ్యాచ్మేట్స్, మై సీనియర్స్, ఇక్కడ ఉన్న అందరినీ కూడా మరొకసారి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈవెన్ ఈరోజు నాకు నిన్న ఎస్టర్డే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ టుడే రావాలని చెప్పేసి కొద్దిగా లేట్ అయినా డెఫినెట్గా రావాలని చెప్పేసి రావడం జరిగింది. ఈ స్కూల్ అభివృద్ధికి మళ్ళీ నా వంతు డెఫినెట్గా ఏ అవకాశం ఉన్నా కూడా డెఫినెట్గా ఐ విల్ ట్రై ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.